హలో ఫ్రెండ్స్, శరీరాన్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోవాలన్నా, దేహాన్ని చురుకుగా ఉంచుకోవాలి అన్నా మనం కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండాలి, రక్షించుకోవాలి. మన శరీరాన్ని అప్పుడప్పుడు డీటాక్స్ చేస్తూ ఉండాలి. డీటాక్సిఫికేషన్ అంటే దేహంలో పేరుకొని పోయినటువంటి వ్యర్థాలని, విష పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపించేయడం. ఎలా బయటకు పంపిస్తాం అంటే కొన్ని కఠిన ఆహార నియమాల ద్వారా, ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా, కొన్ని ప్రత్యేకమైనటువంటి పానీయాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకొని పోయినటువంటి వ్యర్థాలని బయటకు పంపిస్తాం. దీన్నే మనం నిర్విషీకరణ అంటాం. డీటాక్స్ చేసుకోవడం హనీ, లెమన్ వాటర్ తాగితే బాడీ డీటాక్స్ అవుతుంది అని తెలుసు. ఈ మధ్యన ఈ విషయంలో చాలామందికి అవేర్నెస్ పెరిగిపోయింది. మన ఆరోగ్యం మీద చాలామంది శ్రద్ధ పెడుతున్నారు. ఇది మంచి శుభపరిణామం. అయితే దీనివల్ల లాభం ఏంటి అంటే బాడీ అనేది రీజనరేట్ అవుతుంది. కణాలు నూతన ఉత్తేజం పొందుతాయి, యాక్టివేట్ అవుతాయి. మన సెల్యులర్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ మనం చురుకుగా అవుతుంది. మన దేహం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఒక రకమైనటువంటి బాడీలో ఒక గ్లోనెస్ అనేది వచ్చేస్తుంది. ఇది మంచిదే కదా. మన దేహాన్ని చురుకుగా ఉంచుకోవడానికి, దేహంలోని అన్ని అవయవాలను సక్రమంగా పనిచేయడానికి, మనం యాక్టివ్గా ఉండటానికి మన దేహాన్ని డీటాక్స్ చేస్తున్నాం. మరి మన దేహాన్ని యాక్టివ్గా ఉంచడానికి, నడిపించిన మన జీవితాన్ని, నిత్య జీవితంలో జరిగే సంఘటనలకు ప్రతిస్పందించే మన మెదడును కూడా, మన ఆలోచనల్ని కూడా, మన బ్రెయిన్ని డీటాక్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ డీటాక్స్ ఏంటి? దీనికోసం ఏమైనా ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయా? ప్రత్యేకమైనటువంటి పరికరాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. మనం యాక్టివ్గా ఉండాలి అంటే బాడీ డీటాక్సిఫికేషన్ ఎంత అవసరమో అంతకు మించి బ్రెయిన్ డీటాక్సిఫికేషన్ అవసరం. మనం బ్రెయిన్ యాక్టివ్గా ఉండి ఆలోచన పరంగా మనం చాలా సానుకూలంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దాని ప్రభావం మన శరీరం మీద కూడా పడుతుంది. పాజిటివ్ మైండ్తో ఉన్న వాళ్ళ యొక్క శరీరం ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనం శరీరాన్ని ఒక్కటే కాదు, శరీరాన్ని డీటాక్స్ చేసుకుంటూ, పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మంచి సోపు వాడుతూ, పెర్ఫ్యూమ్స్ వాడుతూ మనం చాలా పరిశుద్ధంగా ఉన్నాం అనుకోగానే సరిపోదు. ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ కూడా డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి. మన మెదడుకి చాలా తుప్పు పట్టిపోతుంటుంది, దాన్ని వాష్ చేస్తూ ఉండాలి. మన మెదడుకు దుమ్ము పట్టుతుంది, దాన్ని దులిపేస్తూ ఉండాలి. బ్రెయిన్ వాష్, బ్రెయిన్కి మన ఇల్లు దులిపితే ఇల్లు ఎలా కలకల్లాడుతుందో మన మెదడును కూడా ఎప్పటికప్పుడు దులుపుతూ ఉండాలి. మరి బ్రెయిన్ని దులిపేయడం అంటే ఏంటి? మెదడుకి డీటాక్సిఫికేషన్ ఎలా చేయాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మీకు ఒక చిన్న చెరువు ఉంది. చెరువులో కనుక పూడికి తీయకపోతే చెరువు పనికొస్తుందా చెప్పండి? దానిలో చెత్త చెదారం పేరుకొని పోతాయి. తర్వాత దాని నిండా వ్యర్థ పదార్థాలు పేరుకొనిపోయి ఉంటాయి. వ్యర్థమైనటువంటి కలుపు మొక్కలు, గుర్రపు డెక్క చెరువుల్లో పెరిగిపోతుంటాయి. అక్కడ దాని యొక్క చేంజెస్ వచ్చేసి ఆటోమేటిక్గా నీరంతా వ్యర్థమైపోతుంటుంది. వాటర్ సొల్యూషన్ పెరుగుతుంది. మనం ఆ చెరువుకు మనం ఉపయోగకరంగా ఉండాలి అన్నా, ఆ నీరు మనకి ఉపయోగపడాలి అన్నా ఏం చేయాలి? చెరువులో పూడిక తీయాలి. పూడిక తీస్తేనే చెరువు పరిశుభ్రం అవుతుంది. కొత్త నీరు క్రింది నుంచి ఊరుతూ వస్తుంది. వాటర్ ఫ్రెష్గా కనబడుతుంది. జల జీవరాశులకి మళ్ళీ అది అంటే జల జీవరాశులకి మంచి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఒక నీటి చలమ ఉంది. చలమను తీసేటప్పుడు ఏం చేస్తాం? ఇసుకను తోడుతూ ఉంటే ఫ్రెష్ వాటర్ వస్తుంది. సేమ్ అలాగే మన మెదడు కూడా అంతే. మనం నిత్యం మనం ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, మన పరిసరాల ప్రభావం, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ప్రభావం కావచ్చు, మనం ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అనుమానాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, మన నిత్య జీవితంలో మనం ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ అసలు జీవితం అంటే హృదయం, గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం, ఈ రెండు ఒకటేనా? ఈ రెండు
పని చేస్తే, మెదడు పని చేయకపోతే మనం బ్రతుకున్నట్టేనా? లేదు, బ్రెయిన్ డెడ్ అంటాం. అప్పుడు ఆ దేహం ఉండి కూడా వేస్ట్. అయితే నిత్యం మనం ప్రతి పని మెదడుతో ముడిపడి ఉంటుంది, మన ఆలోచనతోటి ముడిపడి ఉంటాయి. మాటల్ని మీ బ్రెయిన్ని పనిచేస్తుంది. నా మాటల్ని భావాల రూపంలో అంటే నా బ్రెయిన్ పనిచేస్తుంది, అవునా కాదా? కాబట్టి ప్రతిదీ మెదడుతో ముడిపడి ఉన్నప్పుడు మెదడు నుంచి జనించే మన ఆలోచనలు కూడా మనం యాక్టివ్గా ఉంచుకోవాలి, నిత్య నూతనంగా ఉంచుకోవాలి, నిత్య ఉల్లాసంగా ఉంచుకోవాలి, చాలా సానుకూల దృక్పథంతో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవాలి అంటే మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఒక చెరువును పూడికి తీసినట్టుగా మన మెదడులో పేర్కొని ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు బయటకు తీసేస్తూ ఉండాలి. మనం డస్ట్బిన్లో చెత్తను అలాగే వేస్తూ ఉంటే ఏమవుతుంది? దుర్వాసన వస్తుంది. అలా డస్ట్బిన్ దగ్గర ఎవరైనా వెళ్ళారనుకోండి, ఆహ్లాదంగా కూర్చోగలుగుతామా? లేదు, కంపు కొడుతుంది. ఎప్పుడైతే ఆ చెత్తను బయటపడేసి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతామో ఆ దుర్వాసన అనేది పోతుంది. అదేవిధంగా మన మెదడులో పేర్కొనిపోయే ఈ చెత్త అంటే రకరకాల మాటలు, వ్యతిరేక భావాలు, ప్రతికూల ధోరణులు, నెగిటివ్ ఆలోచనలు, భయాలు, అనవసర మాటలు, ఆందోళనలు, అనవసర పంచాయతీలు, అనవసరంగా పట్టింపులు, అలకలు, వ్యర్థ ప్రసంగాలు, ఇలాంటి చెత్తంతా మన బ్రెయిన్లో పేర్కొని పోతూ ఉంటుంది. వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బ్రెయిన్లో నుంచి తీసేయాలి. మనకి ఏది అవసరమో దాన్నే స్టోర్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. మనం మొబైల్లో డిలీట్ చేయకపోతే ఏమవుతుంది? పేరుకొని పోయి డేటా అంతా అయిపోయి మొబైల్ పనిచేయదు. మన బ్రెయిన్ కూడా అంతే. ఎప్పటికప్పుడు అనవసరమైనటువంటి వాటిని డిలీట్ చేస్తే అక్కడ స్పేస్ ఉండి వర్కౌట్ అవుతుంది. మన బ్రెయిన్లో కూడా ఎప్పటికప్పుడు వాటిని మనం డిలీట్ చేస్తేనే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని నొప్పించే విషయాలని, మిమ్మల్ని బాధ పెట్టే విషయాలని, మిమ్మల్ని వెనక్కి లాగే విషయాలని, మీ టైంని వేస్ట్ చేసే విషయాలని, మీకు అనవసరమైనటువంటి విషయాలని, అనవసరమైనటువంటి జ్ఞాపకాలని, బాధించే జ్ఞాపకాలని, చెడు ఆలోచనల్ని, వీటన్నింటినీ కూడా మెదడులో నుంచి తీసేసి ఎప్పుడూ కూడా దాన్ని సానుకూలంగా ఉంచుకోవడమే బ్రెయిన్ డీటాక్సిఫికేషన్. అంతేకాదు, బ్రెయిన్ చురుకుగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినట్లుగా వ్యర్థాన్ని ఎలా అయితే మనం బ్రెయిన్లో నుంచి తీసేస్తుంటే ఏ రోజుకి ఆ రోజు ఎప్పుడు కూడా స్టూడెంట్స్ పొద్దున్నే మళ్ళీ పుట్టినట్టుగా ఉండాలి. మనం జీవితం అంటే మనం పడుకునేటప్పటికీ మన బ్రెయిన్లో నుంచి కొన్ని ఆలోచనలు తీసేయాలి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా? వాళ్ళని క్షమించేయండి. పడుకునేటప్పటికి ఎన్నాళ్ళు పట్టించుకునే పని మీద భారం పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు భారాన్ని దించుకోపోతే ఆ భారాన్ని గుండె మోయాలి, మన మెదడు మోయాలి. అవసరమా? మనకి లేదు కదా. ఎవరైనా బాధ పెడితే క్షమించేయండి. మీరు ఎవరినైనా బాధ పెడితే వారిని క్షమించమని అడగండి, తప్పులేదు. మనసు తేలిక అయిపోతుంది. పడుకునేటప్పటికీ ఆ రోజు చేసిన తప్పులన్నింటినీ మైండ్లో నుంచి తీసేయండి. నేను ఈరోజు తప్పు చేశాను, ఇకపైన చేయకూడదు. ఈరోజు నేను చేసిన నిర్ణయం కరెక్ట్ కాదు అని మార్చుకోవాలి. నేను ఫలానా వాళ్ళని నేను ఒప్పించాను. లేదు, ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ ఫ్రెష్గా ఆలోచన స్టార్ట్ చేస్తే ఒక్కసారి లైఫ్ని ఇమాజిన్ చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంత అద్భుతమైనటువంటి మనుషులుగా బయట వాళ్ళకి కనిపిస్తారు, అవునా కాదా? అదేవిధంగా కేవలం మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ చెత్త ఆలోచనలు తీసేసినప్పుడు మాత్రమే మన బ్రెయిన్లో మంచి ఆలోచనలు జనించడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. చెరువులో కొత్త నీరు ఊరినట్టుగా, చెలిమిలో కొత్త నీరు ఊరినట్టుగా, బావిలో కొత్త నీరు ఊరినట్టుగా పాతది తీసేస్తేనే కొత్తది వచ్చి చేరుతుంది. ఆహా, ఎంత హాయిగా అనిపిస్తుంది. ఒక్కసారి మైండ్లో ఉన్నటువంటి బాధించే విషయాలన్నింటినీ తీసిపడేయండి. దట్ ఈజ్ డీటాక్సిఫికేషన్ టు బ్రెయిన్. మనల్ని మనం చురుకుగా ఉంచుకోవడానికి ఇంకొన్ని చేయాలి. ఏంటంటే మంచి మనుషులతోటి సాంగత్యం, సజ్జన సాంగత్యం అంటారు కదా.
నెగిటివ్ పీపుల్తో మనం మాట్లాడుతున్నంతసేపు మన ఆలోచనలు కూడా నెగిటివ్ అయిపోయి వాళ్ళ ప్రభావం మన మీద పడి మనం అనవసరంగా బాధపడతాం. మ్యాక్సిమం పాజిటివ్ పీపుల్కి దగ్గరగా ఉండి నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. ఈ దేవుడు 2 చెవులు ఇచ్చాడు, ఎందుకంటే ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయమని. మంచిని మాత్రమే గుండెలోకి తీసుకోవాలి, మిగతా వాటిని ఒక చెవితో విని ఇంకొక చెవితో బయటకు వదిలేయండి. అంతేకాకుండా మనం బ్రెయిన్ని డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే సజ్జనాలతో సాంగత్యం ఎంత అవసరమో మంచి పుస్తకాలు చదవడం కూడా అంతే అవసరం. మంచి మోటివేషన్ ఇచ్చే విధంగా మీకు ప్రేరణ ఇచ్చే మంచి కొటేషన్స్ని చదువుతూ ఉండండి. మధ్య మధ్యలో మీకు ప్రేరణ ఇచ్చేటువంటి పుస్తకాలు చదవండి. ప్రేరణ ఇచ్చే వాళ్ళ యొక్క మాటలు వినండి. మోటివేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఒక్కొక్కసారి నాకు ఏం చేయబుద్ధి కావట్లేదు అనిపిస్తుంది. మంచి మోటివేషన్ స్పీచ్ వినండి, అది చాలా ఇంపార్టెంట్ కూడా. కొంతమంది వింటూనే కూర్చుంటారు కానీ దాన్ని ఆచరించరు. ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మంచి పుస్తకంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు ఆచరించగలగాలి. మోటివేషనల్ స్పీచ్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పినవి మీరు ఆచరించాలి. ప్రేరేపించినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలో వాళ్ళు చేసిన పనుల్ని మీరు ఆచరించగలగాలి. అప్పుడే మన జీవితం మారుతుంది. కాబట్టి మోటివేషన్, ఇన్స్పిరేషన్ కలిగించేటటువంటి విషయాల్ని, మోటివేషన్ ఇచ్చేటటువంటి విషయాల్ని చర్చించుకోవడం, చదవడం లేదా వినడం ద్వారా బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒక్కోసారి పనిలో మనకి మొనాటనీ అనేది అనిపిస్తుంది. రోజు అదే పని బోర్ అనిపిస్తుంది లైఫ్. అప్పుడు కూడా బ్రెయిన్ అనేది నిస్తేజం అవుతుంది. అప్పుడు నచ్చిన వాళ్ళతోటి ఒక సినిమాకో, ఒక షికారుకో, లేకపోతే ఒక విండో షాపింగ్కో వెళ్ళండి. విండో షాపింగ్ అనేది కూడా బ్రెయిన్లో ఉన్నటువంటి స్ట్రెస్ని తీసేస్తుంది. అనవసరమైన వాటిని కొని ఖర్చులు పెట్టుకోకండి. అందుకే విండో షాపింగ్కి వెళ్ళడం వల్ల అప్డేట్ అవుతారు. ఏం వస్తువులు ఉన్నాయి మార్కెట్లోకి ఏవైనా అని తెలుస్తుంది. జనాలను చూడడం వల్ల కూడా మనం అప్డేట్ అవుతాం. కాబట్టి విండో షాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది. అదేవిధంగా ఒక మంచి దేవాలయానికి మీకు నచ్చిన టైంలో మీకు నచ్చిన దైవం ఒక టెంపుల్ గార్డెన్లోకి వెళ్ళి కూర్చోండి. పూల మొక్కల్ని పరిశీలించండి. చల్లటి వాతావరణంలో సేద తీరండి. చల్లటి గాలికి కాస్త కూర్చోండి. ఎప్పుడూ మొబైల్ కాకుండా చల్లటి గాలి లేదా మీకు నచ్చిన పాటలు ఇలాంటివి, ఇంకా చిన్నప్పటి ఆల్బమ్స్ ఉంటాయి కదా, చిన్ననాటి ఫోటోలు, ఇవన్నీ చూసుకున్నప్పుడు జ్ఞాపకాలు మిమ్మల్ని స్పృశిస్తాయి. అప్పుడప్పుడు జ్ఞాపకాలు పెట్టి తెరవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన మనసుకు ఉత్తేజం అవుతుంది. మనకిష్టమైన వాళ్ళు మన మనసులో మెదులుతారు. చూసారా, మనకిష్టమైన రోజులు, విన్న పాటలు, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ని యాక్టివేట్ చేసేవే. ఇవన్నీ కూడా మనల్ని పునరుత్తేజం చేస్తాయి. మంచి మ్యూజిక్ వినండి. మనసు బాగోలేకపోతే పాటలు వింటూ ఉండాలి, బుక్స్ చదువుతూ ఉండాలి, మంచి కొటేషన్స్ చదవడం, ఇలా బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మనం కూడా బ్రెయిన్ డీటాక్సిఫికేషన్, అదేవిధంగా కంపల్సరీగా క్రమం తప్పని వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, డోపమైన్ రిలీజ్ అవుతుంది, పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి శరీరాన్ని ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచుతుంది, బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతుంది. నిజం చెప్పాలంటే కార్డియో ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రెస్ నుంచి మనం బయటపడతాం. బ్రెయిన్ నుంచి స్ట్రెస్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం, వీటన్నిటిని ఆచరిస్తూ మీరు కూడా మీ బ్రెయిన్ని ఎప్పటికప్పుడు దుమ్ము దులిపేసుకుంటూ డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి.